బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మొహమ్మద్ యూనిస్ భారత్పై మరోసారి విషం కక్కారు. ఎలా అంటే భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్లో భాగంగా చూపించారు. ఇటీవల పాకిస్తాన్ జనరల్ షంషాద్ మిర్జా ఢాకాలో పర్యటించారు. యూనిస్తో భేటీ అయ్యారు. అయితే భేటీలో భాగంగా షంషాద్ మిర్జాకు ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ అనే ఒక పుస్తకాన్ని బహూకరించారు. భేటీ అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పుస్తకం పై ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్లో భాగంగా ఉన్నట్టు మ్యాప్ ముద్రించడం జరిగింది. దీనివల్ల భారత్ బంగ్లాదేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనిస్ పదే పదే భారత్పై విషం కక్కుతుంటారు. తను తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన పోకడలు భారత్ వ్యతిరేకంగా ఉన్నాయి. ఏప్రిల్లో చైనాలో పర్యటించినప్పుడు కూడా ఈశాన్య రాష్ట్రాలు సముద్ర సరిహద్దులు అయినందున వారు సముద్రాన్ని చేరుకోవడానికి వేరే మార్గం లేదు కాబట్టి ఆ ప్రాంతంలో మేమే వారికి ఏకైక సంరక్షణ అన్నారు. దీనిపై భారత ప్రభుత్వం వారికి గట్టిగానే బదులిచ్చింది. భారతదేశం నుండి వస్తువులు భూటాన్, నేపాల్, మయన్మార్ భారత భూభాగం నుండి అనుమతించే ట్రాన్స్షిప్మెంట్ ఒప్పందాన్ని కూడా భారత ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే వివాదాస్పద మత గురువు జాకీర్ నాయక్ కూడా బంగ్లాదేశ్లో పర్యటించే యూనిస్ ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 20 నుండి ఈ నెల రోజుల పాటు ఆయన బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. అయితే 2016లో ఢాకాలో ఓలీ ఆర్టిస్టన్ బేకరీ వద్ద ఉగ్రదాడి జరిగింది. దాడిలో పాల్గొన్న ఒక ఉగ్రవాది జాకీర్ నాయక్ ప్రసంగాలు విని ప్రేరణ పొందానని చెప్పాడు. అప్పటి నుంచి షేక్ హసీనా ప్రభుత్వం అతన్ని టీవీ అయిన పీస్ టీవీని కూడా ప్రసారాలను బంగ్లాదేశ్లో తను పర్యటించకుండా నిషేధించడం జరిగింది. అయితే దానికి ఇప్పుడు పర్యటించడానికి యూనిస్ అనుమతించారు. నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి అలాగే బంగ్లాదేశ్ ఏర్పాటు కారణం భారత్పై విద్వేషాన్ని స్పందించడం ఆశ్చర్యం గురి చేస్తుంది మన యూనిస్. అయితే శత్రు మిత్రుడు అయినట్టు వీరిద్దరు అంటే బంగ్లా పాక్ స్నేహం కనిపిస్తుంది. నాకు ఒక విషయం అర్థం కాదు. ఎందుకంటే పాక్ బంగ్లా వ్యవహారం గమనిస్తే బంగ్లాదేశ్ నుండి ఇండియా మరియు పాక్ నుండి ఏర్పడినట్టు వారు వివరిస్తున్నారు. వాస్తవం ఏమిటంటే ఇండియా నుండి పాక్ మరియు ఇండియా సాగరంతో బంగ్లాదేశ్ ఏర్పడ్డాయి. అయితే స్వతంత్రానికి పూర్వం 1947లో రెండు కంట్రీస్లు ఇండియాలో భాగంగా ఉన్నాయి. కానీ ఎప్పటికైనా మత ప్రాతిపదికన ఏర్పడిన దేశాలు ఎప్పుడూ శాంతియుతంగా ఉండవు. మతాసనంతో రెచ్చిపోతుంటారు. బంగ్లా ఏర్పాటు సమయంలో భారత ప్రభుత్వం మరియు వారికి ఎన్నో విధాలుగా సహకరించింది. ఆ సమయంలో ఈశాన్య రాష్ట్రాల ల్యాండ్ లాక్ సిస్టమ్ గురించి ఒకసారి మన భారత ప్రభుత్వం ఏదో ఆలోచించుంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదని నాకు అనిపిస్తుంది.